ప్రతిరోజు మీరు టిఫిన్లో భాగంగా ఓట్స్ తింటున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు అల్పాహారంలో ఓట్స్ తీసుకోవడంతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఆధునిక ప్రపంచంలో ఓట్స్ ఇష్టమైన అల్పాహారంగా మారింది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడంతో కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ప్రతిరోజు ఓట్స్ మాత్రమే తినకుండా వేరే ఇతర ఫుడ్స్ ని ట్రై చేయాలంటున్నారు నిపుణులు. ఓట్స్ ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి, ముఖ్యంగా పాలు, పండ్లు, గింజలతో కలిపి తీసుకుంటే మంచిదంటున్నారు. కానీ రోజు ఓట్స్ కొందరికి హానికరంగా మారుతున్నాయి. రోజు ఓట్స్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఏ వ్యక్తులు రోజు వాటిని తినకుండా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ప్రతిరోజు ఓట్స్ తింటుంటే ఖచ్చితంగా ఈ 5 విషయాలపై శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్లో గ్లూటెన్ రహితంగా ఉంటుందని, కానీ చాలా కర్మాగారాలు గోధుమ, బార్లీ లేదా రై వంటి గ్లూటెన్ కలిగిన ధాన్యాలతో వాటిని ప్రాసెస్ చేయిస్తున్నారు. ఇది క్రాస్ కాలుష్యానికి దారితీస్తుందని, దీంతో మీకు సెలియాక్ వ్యాధి అనే గ్లూటెన్ అలర్జీ ఉంటే సర్టిఫైడ్ గ్లూటెన్ రహిత ఓట్స్ను మాత్రమే ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ మీరు ఎంచుకునే ఓట్స్ బాగా లేకపోతే మీకు కడుపు నొప్పి, ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు రావచ్చని తెలిపారు. ఓట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉండడంతో జీర్ణక్రియకు మంచిది. కానీ మీ శరీరం ఫైబర్కు అలవాటు పడకపోతే ఎక్కువ ఓట్స్ తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, బరువుగా అనిపించవచ్చు. తక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకోవడంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవంటున్నారు డైటీషియన్ డాక్టర్లు. ఓట్స్ బరువు నియంత్రణకు సహాయపడినప్పటికీ వాటిని అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంది. 100 గ్రాముల ఓట్స్ లో దాదాపు 379 క్యాలరీస్ ఉంటాయి. ఓట్స్, పండ్లు, ఎండిన పండ్లలో తినడం వల్ల మీ క్యాలరీస్ తీసుకోవడంలో బరువు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులు స్మూతీలు, పెరుగు లేదా కూరగాయలు, ఆమ్లెట్లను ఎంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సమాచారాన్ని మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. కావున మీకు ఏదైనా సందేహాలు ఉంటే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్లను సంప్రదించగలరని సూచిస్తున్నాము.